ఈరోజు జూన్ 2న మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దానికి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగాల తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరులు, మరి అదే మలిదశ ఉద్యమంలో ప్రారంభించినటువంటి 2001లో ప్రారంభమై 2014లో మరి తెలంగాణ ఇచ్చినటువంటి దాత మరి శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పుడు కొట్లాడినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకట స్వామి గారు, వీళ్ళందరూ పార్లమెంట్ సభ్యులు ఉండి మరి అప్పుడు సాధించుకున్నటువంటి నవ తెలంగాణ మరి తెలంగాణను మరి అదే విధంగా తర్వాత ప్రారంభమైనటువంటి తెలంగాణ అధికార పార్టీకి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మరి 10 సంవత్సరాలు వాళ్ళు పాలించిన తర్వాత మరి గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ తెలంగాణ అన్యాకాంతమవుతుంది, ఒకరి సొత్తులనే ఉన్నది, ఒక ఫ్యామిలీనే ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి మరి అలా తెలంగాణను మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత మరి అప్పుడున్న పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కష్టపడి మరి అధికారానికి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో బంగారు తెలంగాణలో ఉండాలని చెప్పినటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి బంగారు తెలంగాణ ఏ విధంగా ఉండాలి, మరి రాష్ట్రంలో ఏ విధంగా బంగారు తెలంగాణ నడుతుందంటే ఇలా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, మరి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతారు. మహిళలకు ఉచిత బస్సు కానీ, మరి మహిళలకు ఆర్టీసీలో బస్సు సౌకర్యాలు, వాళ్ళకు మహిళా సశక్త సంఘాలకు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బంగారు తెలంగాణ ఇది అన్నటువంటి మాట ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది తప్ప మరి గతంలో 10 ఏళ్ళు వెనుకబడిపోయినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఉద్యమకారుడు మరి గోపాల్ రెడ్డి గారు మరి అప్పుడు ప్రారంభించడం జరిగింది. మరి ఆయనను మరి ఈ ఉద్యమంలో మరి కీలక పాత్ర వహించినటువంటి సందర్భంగా వారు ఇప్పుడున్నటువంటి పార్టీ గుర్తించకుండా మరి అదే విధంగా మరి ఇప్పుడు మన ఈ ఉద్యమ నాయకుల సంఘానికి అధ్యక్షులుగా వారు కొనసాగుతారు. వారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఉద్యమకారులకు ఏ విధంగా అవకాశాలు కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి అనే విషయం చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి కానీ, డైరెక్టర్ కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అనేటువంటి మాట ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కుమార్, యాస్వర్ రాజు, పొన్నం సత్యనారాయణ గౌడ్ వీళ్ళందరూ కలిసి మరి ఆ ఉద్యమకారుణ్ణి గుర్తించాలి, మరి ఆయనకు ఒకటి సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వారికి సన్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వారు కాకుండా మేము సుధం అప్పుడు వారు చెప్పినట్టు 56 దానిలో సుధం మేము సుధం కీలక పాత్ర పోయించడం, మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సభిక్షంగా ఉన్నదంటే కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా శ్రీధర్ బాబు వీళ్ళందరి నాయకత్వంలో ఉన్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నది అన్నటువంటి మాట యువత ఈ పరంగా ఈ తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ వచ్చినాక 2.5 సంవత్సరాల్లో ఏం జరిగిందన్నది మరి యువత కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాలి. కేవలం ఏదో రాష్ట్ర ప్రభుత్వం వరకు రైతులకు ఇదైతే లేదు అదైతే లేదు కేవలం చెప్పుకోవటానికే తప్ప వాళ్ళ దగ్గర గుర్తించే నాదుడే లేదు. కాకపోతే ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రిగా వారే ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి తెలంగాణను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని మరి ముఖ్యంగా మా కొత్తపల్లి పట్టణం 17-18 డివిజన్ నుంచి వచ్చినటువంటి నాయకులందరూ మరి పేరు వాళ్ళందరికీ నమస్కారం. జేర్బోదల వాసు, మరి ఎర్రం కనకారెడ్డి, రవీందర్, పొన్నం శ్రీనివాసు, కుదాటి శ్రీను, రవి వీళ్ళందరూ మనం ఏంటంటే జెండా ఎగరేసుకొని మనం ఈ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా రాజు వీళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. మరి సంఘం మునిందరు, చింతల సత్యనారాయణ, చింతల శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే జెండా ఎగరేసుకొని మరి ఉత్సవాలు చేయాలి, మరి స్వీట్లు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో మరి ముందుకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా కొత్తపల్లి పట్టణంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా బలంగా మరి ఉన్నది అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మాకు జరిగినటువంటి దానిలో రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పూర్తిగా పటిష్టంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం.